హాయ్ ఆల్, వెల్కమ్ టు అబీబవి ఛానల్. ఈరోజు సగ్గుబియ్యం హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సగ్గుబియ్యం హల్వా ఈ వేసవి కాలంలో మనకు వేడిని తగ్గిస్తుంది. పిల్లలు అడిగినప్పుడు ఈ సగ్గుబియ్యం హల్వా చేసి పెట్టండి, ఆరోగ్యానికి మంచిది. వాళ్ళు స్వీట్ అడిగినప్పుడు స్వీట్ తిన్నట్లు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. సగ్గుబియ్యం హల్వా అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మనము ఈ సగ్గుబియ్యం హల్వాకు కావాల్సిన పదార్థాలు అయితే చూద్దామా. ముందుగా అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్నానండి ఒక గ్లాస్తో. దాన్ని ఒక 8 గంటల పాటు నానబెట్టుకున్నాను. చూడండి ఇలా వచ్చాయి నానబెట్టిన సగ్గుబియ్యం. అయితే బాగా నానాలి. ఇప్పుడు వీటిని అయితే మనము మిక్సీ పట్టుకుందామండి. కడిగి నానబెట్టుకున్నానండి అవి ఒక 8 గంటల పాటు. చూడండి ఇదే గ్లాస్తో నేను సగ్గుబియ్యం తీసుకున్నాను, ఇదే గ్లాస్తో చక్కెర కూడా తీసుకున్నానండి. అలానే డ్రై ఫ్రూట్స్ నా దగ్గర అయితే బాదం పప్పు అవైలబుల్గా ఉంది, అందుకే తీసుకున్నాను. కొంచెం కలర్ అయితే తీసుకున్నానండి. ఇక్కడైతే సగ్గుబియ్యం నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఇలా సాఫ్ట్గా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని అదే గ్లాస్తో ఒక గ్లాస్ అయితే షుగర్ వేసుకున్నానండి. మనం ముందుగా ఏ వాటర్ యాడ్ చేయకూడదు. ఈ షుగర్ని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి. ఇదే వాటర్ వేయకుండా పాకంలాగా రావాలి షుగర్ సిరప్. ఇలా చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి మెల్లమెల్లగా ఈ షుగర్ అయితే కరుగుతూ ఉంది, ఇలా కలర్ కూడా మారుతుంది. ఈ స్టేజ్లో స్మెల్ కూడా బాగా వస్తుందండి. చూడండి మనం ఇలా నిదానంగా కలుపుతూ ఉంటే మనకు ఒక 6 మినిట్స్ అలా పడుతుందండి ఈ షుగర్ మెల్ట్ అవ్వడానికి. చూడండి ఇలా అయితే అయింది ఫైనల్గా. ఇప్పుడు మనము తీసుకున్నాం కదండి గ్లాసు మెజర్మెంట్కి, ఇదంతా బాగా కరిగాక అదే గ్లాస్తో వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే ఈ వాటరు ఈ షుగర్ సిరప్ అంతా బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలండి. టైం ప్రాసెస్ అండి, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. కొత్తగా రెసిపీ చాలా బాగుంటుందండి. చూడండి ఇలా షుగర్ ఇలా వచ్చింది కదా పాకంలాగా, వాటర్లో కలిసిపోయి కరిగిపోవాలండి అది. మనము ఇంకో పక్క ఒక ప్యాన్ అయితే తీసుకుందామండి. తీసుకొని ఆయిల్ ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి అయితే తీసుకుందాము. కుకింగ్ ఆయిల్ అండి అది. చూడండి నెయ్యి అయితే ఒక 6 స్పూన్స్ అయితే తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ అయితే ఆయిల్ తీసుకున్నానండి. ఒక పక్క మనం ఇది వేడి చేసుకుంటూ ఉండాలి, ఒక పక్క ఈ షుగర్ సిరప్ని అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది వేడయ్యాక మనం దాంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే మనం వేయించుకుందామండి. ఇది టైం ప్రాసెస్ అండి, బట్ టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు మొత్తం కరిగిపోయింది కదా వాటర్లో షుగర్ సిరప్ అయితే. ఇప్పుడు ఇందులో కొంచెం మనము ఫుడ్ కలర్ అండి యాడ్ చేసుకుందాము. చూడండి నేనైతే యాడ్ చేసుకున్నాను. మీ ఆప్షనల్, కలర్ వాడుకుంటే వదిలేయండి. ఇప్పుడు మనము సగ్గుబియ్యం మనము మెత్తగా మిక్సీ పట్టాం కదా, అది వేసుకొని ఉంటలు లేకుండా మెల్లగా కలుపుకుంటూ ఉండాలండి. ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు కలిపితే ఈజీగా ఉంటుందండి. చూడండి అలా మెల్లగా మనము లంప్స్ లేకుండా నిదానంగా కలుపుకోవాలి. స్ట్రక్చర్ అయితే బాగా వస్తుందండి హల్వా అయితే. ఇలా ఉండలు లేకుండా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. మనకు ఒక 5 మినిట్స్ పడుతుంది ఇదంతా కరిగిపోవడానికి. అటువైపు నేను ఆ నెయ్యిలో బాదం పప్పు అయితే వేసుకొని వేయించుకుంటున్నానండి. మీ దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నాకు అవైలబుల్గా ఆల్మండ్స్ మాత్రమే ఉన్నాయి, బాదం పప్పు. ఇప్పుడు మనం కలుపుకున్న ఆల్రెడీ మెల్ట్ అయిందండి, అది ఒక స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు అందులో మనం ఈ బాదం పప్పు అయితే వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి.
ఇలా వేస్తూ నిదానంగా కలుపుతూ ఉన్నామండి. చూడండి ఇప్పుడైతే మనం అటు సైడ్ ఉంది కదా ఆ నెయ్యి నూనె ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు సగ్గుబియ్యం హల్వా బాగా ఉడుకుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉడికించుకోవడం వల్ల చూడండి మంచి స్ట్రక్చర్ కూడా వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది కదా యమ్మీగా. ఇలా మనం మొత్తం అయిపోయేంత వరకు ఒక్కో స్పూన్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకరు వేస్తూ ఇంకొకరు కలుపుతూ ఉంటే ఈజీగా ఉంటుందండి. చూడండి మిగిలిందంతా వేసేసాను. నేను ఈ హల్వాకి 1 గ్లాస్ సగ్గుబియ్యంకి 1 గ్లాస్ చక్కెర అయితే తీసుకున్నాను. మీరు కొంచెం చక్కెర ఎక్కువ తినేలా ఉంటే కొంచెం ఒక 5 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది హల్వా. చాలా యమ్మీగా ఉంటుందండి. ఇంతే అండి. మనము ఇంకా సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్